ఈజీ అండ్ టేస్టీ వెజ్ దమ్ బిర్యానీ ఈ వీడియోలో మనం ప్రిపేర్ చేసుకుందాము. ముందుగా నేను 5 మెంబర్స్కి బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నాను. అందుకని ఒక 4 మీడియం సైజ్ ఆనియన్స్ని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ముందుగా ఈ విధంగా సన్నగా కట్ చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. లిడ్తో కవర్ చేసి ఒక 10 to 15 మినిట్స్ వరకు ఉంచుకోవాలి. మధ్య మధ్యలో మాడకుండా మిక్స్ చేస్తూ టెస్ట్ చేస్తూ ఉండాలి. చూడండి, మనకి ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. బాస్మతి రైస్ని ఒక హాఫ్ అన్ అవర్ వరకు సోక్ చేసి 1 కప్ రైస్కి 1/3/4 వాటర్ యాడ్ చేశాను. టేస్ట్కి సరిపడినంతగా సాల్ట్ అండ్ కొంచెం ఆయిల్, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసి దాని తర్వాత స్పైసెస్ యాడ్ చేసుకున్నాను. దాల్చిన చెక్క, బిర్యానీ ఆకులు అండ్ లవంగాలు ఒక 4, మిరియాలు ఒక 7-8 మిరియాలు యాడ్ చేసుకొని వీటిని ఫస్ట్ మనం బాయిల్ చేసుకుంటాము. ఆ లోపల మనం ఈ రైస్ బాయిల్ అయ్యే లోపల వెజ్ దమ్ ప్రిపేర్ చేసుకుందాము. ఒక హాఫ్ ఆయిల్ అండ్ హాఫ్ గీ, అంటే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అండ్ 1.5 టేబుల్ స్పూన్ గీ యాడ్ చేశాను నేను. యాడ్ చేసి మనం ప్రిపేర్ చేసుకుందాము. ఆనియన్స్, పచ్చిమిర్చి, కర్రీ లీవ్స్ అండ్ టొమాటో ఫస్ట్ కొంచెం బాయిల్ అయిపోయిన తర్వాత ఈ విధంగా కొంచెం రోస్ట్ అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకుందైతే చాలా బాగుంటుంది. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. దాని తర్వాత కొంచెం పసుపు ముందుగా యాడ్ చేయడం వల్ల మాడిపోతుందన్నమాట, కలర్ అనేది చేంజ్ అవుతుంది. కొరియాండర్ పౌడర్ అండ్ మిరియాల పౌడర్ యాడ్ చేసాము. హాఫ్ టేబుల్ స్పూన్ కొరియాండర్ పౌడర్ అండ్ పావు టేబుల్ స్పూన్ మిరియాల పౌడర్ యాడ్ చేసాము. మనం ముందుగానే పొటాటోస్ని, క్యారెట్స్ని 2 విజిల్స్ వచ్చే వరకు బాయిల్ చేసి నేను పెట్టుకున్నాను. అది లాస్ట్లో యాడ్ చేస్తాము. ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ సోక్ చేసిన మిల్ మేకర్ని యాడ్ చేసుకుందాము. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం సేపు అలా ఫ్రై అయిన తర్వాత, రోస్ట్ అయిన తర్వాత టేస్ట్కి తగినంతగా సాల్ట్ అండ్ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు మనము కొంచెం బిర్యానీ మసాలా యాడ్ చేశాను, ఒక 1 టేబుల్ స్పూన్. ఇది ఎవరెస్ట్ బిర్యానీ మసాలా, ఒక 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. దాని తర్వాత గ్రేవీ కోసం కొంచెం పెరుగు యాడ్ చేశాను, ఒక 3 టేబుల్ స్పూన్స్ ఉంటుంది. పెరుగు యాడ్ చేసి ఒకసారి చెక్ చేసుకోవాలి, సాల్ట్ అండ్ చిల్లీ పౌడర్ సరిపోయిందా లేదా అనేసి ఒకసారి చెక్ చేసుకొని, ఇంకా మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా పొటాటోస్ అండ్ క్యారెట్స్, అవి కొంచెం పెద్ద పెద్ద పీసెస్ అయితేనే బాగుంటుంది. ఇలా పెద్ద పెద్ద పీసెస్గా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్లో ఇంట్లో ఉండే ఐటమ్స్తో చక్కగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనకి బిర్యానీలోకి దమ్ అనేది వెజ్ దమ్ రెడీ అయిపోతుంది. సో నేను ఏం చేశానంటే ఈ ప్యాన్లో ఫస్ట్ లేయర్ దమ్ పెట్టేశాను. దాని తర్వాత రైస్ మనకి చక్కగా బాయిల్ అయిపోయింది. ఇది సెకండ్ లేయర్గా స్ప్రెడ్ చేసుకోవాలి. మనం ఫ్రై చేసుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా, ఆనియన్స్ని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. దాని తర్వాత మనం ముందుగా సపరేట్ చేసి పెట్టుకున్నాం కదా
వెజ్ దమ్ అది కూడా లేయర్గా స్ప్రెడ్ చేసుకోవాలి. దాని తర్వాత మాడకుండా ఉండడానికి వాటర్ని జస్ట్ కొంచెం స్ప్రింకిల్ చేసుకోవాలి. దాని తర్వాత మళ్ళీ రైస్ లేయర్తో స్ప్రెడ్ చేసుకొని ఇంకా మనం ఫ్రై చేసిన ఆనియన్స్, అగైన్ వెజ్ దమ్, అగైన్ రైస్ అండ్ ఫ్రై చేసిన ఆనియన్స్, ఇంకా ఇది లాస్ట్ లేయర్ అన్నమాట. ఇలా ఫ్రై చేసిన ఆనియన్స్ స్ప్రెడ్ చేసుకున్నాము. నా దగ్గర ఫుడ్ కలర్ ఉంది, లెమన్ ఎల్లో కలర్. ఫుడ్ కలర్ ఈజ్ ఆప్షనల్, ఒకవేళ ఉంటే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే లేదు. ఫుడ్ కలర్ యాడ్ చేయడం వల్ల మనకి సేమ్ రెస్టారెంట్ స్టైల్ ఎలా ఉంటుందో అలా వచ్చేస్తుంది అన్నమాట. ఈ విధంగా మనకు రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనం కుర్మా ఎలా తయారు చేసుకోవాలనేది తెలుసుకుందాము. ఒక 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు అండ్ ఎండు కొబ్బరి తీసుకున్నాను. ఇది లైట్గా డ్రై రోస్ట్ చేయాలి. దీంట్లో స్టవ్ ఆఫ్ చేయాలి. ఇప్పుడు మనము నువ్వులు యాడ్ చేసుకుంటున్నాము. తెల్ల నువ్వులు అయితే కొంచెం కలర్ అనేది బాగుంటుంది, బట్ తెల్ల నువ్వులు లేదు కాబట్టి నల్ల నువ్వులే యూజ్ చేశాను. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనము ఆ ప్యాన్కున్న హీట్ అయితే సరిపోతుంది. ఈ విధంగా ఈ 3 పౌడర్ చేసుకోవాలి, పచ్చిశనగపప్పు, కొబ్బరి ఇంకా నువ్వులు. ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకొని బాగా గ్రైండ్ చేసుకుందాము మనము. అదే మీరు తెల్ల నువ్వులు తీసుకున్నట్లయితే కొంచెం బాగుంటుందన్నమాట కలర్. ఇప్పుడు మనము ఒక ప్యాన్లో ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు పెట్టుకుందాము. ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినుములు, ఇంకా కర్రీ లీవ్స్, గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకొని, ఇంకా సన్నగా తరిగిన ఆనియన్స్ కొన్ని యాడ్ చేసుకొని కొంచెం ఫ్రై అయ్యే వరకు ఉండాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత పసుపు యాడ్ చేసుకుంటున్నాము. లాస్ట్లో ఇంగువ. పసుపు ముందే యాడ్ చేయడం వల్ల కలర్ చేంజ్ అవుతుంది, మాడిపోతుంది అనేసి ఆనియన్స్ యాడ్ చేసిన తర్వాత యాడ్ చేస్తున్నాను. మనం ముందుగా రెడీ చేసుకున్నాం కదా నువ్వులు అండ్ కొబ్బరి పేస్ట్, అది యాడ్ చేసుకోవాలి. కొంచెం గ్రేవీ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మనం వాటర్ యాడ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం టేస్ట్కి సరిపడా సాల్ట్ అండ్ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా పొటాటోస్, ఒక 2 మీడియం సైజ్ పొటాటోస్ తీసుకున్నాము. అవి ఇందులో యాడ్ చేసుకోవాలి, కొంచెం పెద్ద పెద్ద పీసెస్గా కట్ చేసుకొని. ఒక 2 మినిట్స్ అయిపోయిన తర్వాత ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఒకసారి సాల్ట్ అండ్ కారం చెక్ చేసుకోండి. చూసారు కదా, ఈజీగా మనము బిర్యానీ అండ్ కుర్మా రెడీ చేసుకున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.